నిన్న సడన్గా నేను ఇంటూ అల్పాహారం తీసుకుంటున్న సందర్భంలో కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఇంటి గారు, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ ఇంటికి పైకి ముట్టడికి వస్తున్నారు సాధు సంతతులు అని విని సంభ్రమాచార్యాలతో పోయినారు. ఎందుకు వాళ్ళు వస్తున్నారు ఏం అర్థం కావడంలే. అంటే ఆయన దళిత గోవిందం పెట్టి స్వామివారిని వాళ్ళందరికీ దగ్గర చేసిందా, లేదా కళ్యాణం వస్తు పెట్టి వేలాది మందికి వివాహాలు జరిపించినందుక, లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరైనా ఒకరైనా అలాంటి కార్యక్రమాలు టీటీడీలో చైర్మన్గా ఉన్నప్పుడు ఎప్పుడు చేశారా? ఆధ్యాత్మిక చింతనతో ఉండవలసిన ఈ సాధు సంతతులు రాజకీయ పార్టీలు చెంతన చేరి వాళ్లకు ఊడిగం చేసినట్టు ఒక బానిసలుగా కాషాయానికి ఒక విలువ ఉండే కాషాయాన్ని కషాయంగా మార్చిన ఒక ఈ యొక్క సాధువులు అనుకోవాలా, లేకపోతే సాధువుల వేషంలో ఉండే రాజకీయ నాయకులు అనుకోవాలా, ఏం అర్థం కావడం లేదు. సాధువులు ఎప్పుడు కానీ వాళ్ళు ఒక సమాజం మేలు హితము కోరుతారు తప్ప రాజకీయ పార్టీల నాయకులు ఇళ్లపైకి దాడులు చేసే సంస్కృతి ఈ సాధు సంతతులు అభివృద్ధి. కానీ వీళ్ళకు నేను సాధువులు అంటే కనీసం దాన్ని ఏమంటారు, భగవద్గీతలో కనీసం ఏదో ఒక అధ్యాయంలో ఒక 10 శ్లోకాలు ఉండాలా, లేకపోతే శ్రీమద్ భాగవతం గురించి మాట్లాడగల శక్తి ఉండాలా, ప్రవచనం చేసే శక్తి ఉండాలా, సమాజంలో మేధస్సు తక్కువ కలిగి ఉండి సన్మార్గంలో పయనించలేకపోతే సన్మార్గంలో నిలబెట్టే శక్తి సామర్థ్యాలు వీళ్ళందరికీ ఉండాలి తప్ప కేవలం ధర్నాలు మేమెట్టా రాజకీయ నాయకులు చేస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ మీరు చేసేదే ఉండదు. కాబట్టి సన్మార్గంలో కోపానికి దూరంగా ఉండడము, లేకపోతే చిరున మందహాసంతో ఉండడము, ఎవరిని శపించకుండా ఉండడము, 10 మంది సమాజ హితం కోరడం వాళ్ళ ఐవి చేయాలి తప్ప మీరు ధర్నాలు చేయడం అనేది నాకేం అర్థం కాదు. ఎందుకు చేయాలా? ఒక సాధారణ వ్యక్తి చేయలేని పని, గొప్ప పనులన్నీ కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ ఉండగా చాలా చాలా గొప్ప విషయాలు చేశాడు. పేద కళాకారుల కోసం మహతీగాడ కానీ ఎక్కడ కానీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ 32,000 కీర్తనలు పాడి అలరించిన అన్నమయ్య గారికి ఆయన సొంత ఊర్లో అంత పెద్ద విగ్రహం 100 చిన్న విగ్రహాలు కట్టి ఇదంతా సాధు సంతోలుగా కనపడలేదా? లేకపోతే ఎందుకు అర్థం కాలేదు? మీరు దొంగ స్వాములు, మీకు భక్తి లేదు, మీరు సంధ్యావందనం ఎప్పుడైనా చేశారా? ఎవరైనా వచ్చి నిన్న వచ్చిన ఆడ అర్బన్ హార్ట్లో మీరు నిర్బంధింపబడారట. మీరు దొంగ స్వాములు కాబట్టి పోలీసులు మిమ్మల్ని నిర్బంధించారు అనుకుంటున్నావు తప్ప మీరు నిజంగా స్వాములు ఉంటే మేమే టోకన్ ఇస్తాం రండి, మేము చెప్పిన మీరు కోరిన అధ్యాయంలో ఏది భగవద్గీతలో 3 శ్లోకాలు చెప్తే మేము మీ కాళ్ళకు దండం పెడతాం. మీకు ఏమి తెలియకుండా మీరు కేవలం కాషాయ వస్త్రాలు పెట్టుకొని గంగమ్మ గుడి జాతర అయిపోయినాక పులి వేషాల దొరలు, ఆ దొరల మాదిరి రంగులు వేసుకొని నాటకాలు విశ్వామిత్రుడు ఎప్పుడు కాలేడు. సాధువు అంటే దానికి రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళంటే ఒక విధమైన భయం ఉండాలా, గౌరవం ఉండాలా. మీరు ఎవరో తెలియదు. ఇంతకు గొప్ప శృంగేరి పీఠాధిపతులను ఎక్కువ రుద్రాక్షలు వేసేవారు. వాళ్ళు కూడా రుద్రాక్షలు వేయరు, వాళ్ళు కూడా పూలమాలు ధరించారు. ఎక్కడ మీరు కొంతమంది టిఫన్కే వచ్చేసినారు, టిఫన్ పెడితే వచ్చారంటే విషగాళ్ళు అనుకోవాలి మిమ్మల్ని అందరినీ. కాబట్టి మీరు రాజకీయ శక్తులకు తొత్తులుగా మారద్దు, వాళ్ళకు బానిసలుగా మారద్దు. దయచేసి మీరు ఆలోచన చేయండి. నిజంగా ఏమైనా తప్పు జరిగింటే రాజకీయ నాయకులు ప్రశ్నిస్తారు, లేకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు. ఎక్కడా లేని విధంగా రాజకీయ కోణంలో మీరు మా పైకి రావడం వల్ల ఇటువంటి అభండాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దీనికి నేతృత్వం వహించిన అట్లూరు నారాయణ అనే వ్యక్తి, ఆయన స్వామి సాధు సంతవులకంతా అధ్యక్షుడు అంట. సాధు సంతవులకు అధ్యక్షుడు అంటే నీకేం తెలుసు, నీకేం నాలెడ్జ్? నువ్వు సాధువులు సంతలు అంటే వాళ్ళందరికీ నాయకుడు అయినప్పుడు మీరు వాళ్ళందరికీ ఏమైనా కాషాయం గుట్టలు తీస్తున్నావా, లేకపోతే వాళ్ళకి ఏం చేస్తున్నావు? ఆధ్యాత్మికంగా నీ మేధస్సు ఏంటి? తిరుపతి ప్రజలకు మీరు చేసింది ఏంటంటే ఏమైనా చెప్పుకోగలుగుతావా? సో మీరు అంతా చేసేదంటే ఒక రాజకీయ పార్టీ వెనక ఉండి వాళ్ళ యొక్క కనుసరణల్లో మీరు చేసే ఇటువంటి కార్యక్రమాల్లో నిజమైన భక్తులు, ముఖ్యంగా తెలివైన తిరుపతి వాసులు ఎప్పటికీ గమనిస్తూనే ఉంటారు, మీ చర్యలను గర్హిస్తూనే ఉంటారు. నిజంగా మీరు కానీ అవకాశం మీరు కూర్చుంటే మీ పరిస్థితి ఏమిటో తెలిసిండు. మేమే బాధపడుతున్నాం. అటువంటి స్వాములు దర్శనం చేసుకొని వాళ్ళకి ఏదో పూజలు చేయాలనుకున్నాము, ఆ పూజలు మీరు తప్పించుకున్నారు. నిజంగా అంటే బ్రహ్మాండం చేసిందాము ఆ పూజ. అంటే ఆ పూజలో మీరు నిజంగా ఆ పూజకు అనర్హులని పోలీసులు భావించారు, మిమ్మల్ని నిర్బంధించారు తప్ప మీకు నిజంగా ఇక్కడ వచ్చింటే పూజ జరిగింటే మా దగ్గర మా పూజలు మీరు అందుకునింటే నిజంగా మీరు పునీతులయ్యేవాళ్ళు. కాబట్టి ఎప్పటికైనా గుర్తొచ్చి మీ హద్దులు నిజమైన సాధులు కాదు. కాబట్టి మీకు ఏదన్నా మీకు దిగదుడిపే. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాజకీయ పార్టీల మాటలు మీరు వస్తే శృంగభంగం తప్పదని హెచ్చరిస్తుంది.